నమస్కారం అండి. నేను విజయ్ కుమార్ గంట. ఈరోజు ఈ సామాజిక న్యాయ శిల్పం అంబేద్కర్ పాదాల సాక్షిగా మల్లెతీగ సాంస్కృతిక సంస్థ నిర్వహించినటువంటి ఈ కవి సమ్మేళనం సామాజిక ప్రయోజనాన్ని ఆశించి జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఇవాళ రోజుల్లో సమాజంలో ఒక ఘటనను ప్రస్తావించటం కన్నా అటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండటానికి సామాజికంగా ఒక ఆలోచన ప్రేరేపణ కలగాలి, అందరూ సంఘటితంగా ఉండాలి. అందుకని లౌకికవాదం అంటే ఇక్కడ ఆధ్యాత్మికతను వ్యతిరేకించడం. లౌకికవాదం అంటే సత్యాన్ని గుర్తించటం. అందుకని జరుగుతున్నటువంటి అమానుషాలని, అరాచకాలని గుర్తించి అందరూ మానవీయ కోణంలో పోరాడాలనేది లౌకికవాదం యొక్క లక్ష్యం. ఇక అలౌకికవాదం కూడా మంచిదే. అలౌకికవాదం అనేది జనితమైనది. మన మనసులో ఎలాంటి వ్యవస్థ ఉండాలని కోరుకుంటామో అలాంటి వ్యవస్థని అలౌకికవాదంలో కోరుకుంటాం. అది దేవుడు దయచేయాలనో లేకపోతే ఇంకో రకంగా జరగాలనో ఆలోచిస్తాం. మనకి అలౌకికమైనటువంటి వాదన మానసిక స్థైర్యాన్ని ఇచ్చే మాట వాస్తవమైనప్పటికీ లౌకిక ఆలోచన అంటే మన కళ్ళెదుట వ్యవస్థ గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ జస్టిస్ అన్నప్పుడు దాన్ని మనం వేరే కోణంలో చూస్తాం. లౌకికవాదం అంటే మనిషి కలిసి ఉండాలనేది లౌకికవాదం యొక్క లక్ష్యం. ఆ దిశలో అందరూ ముందుకెళ్ళాలనేది మా కోరిక. ఈ కల్మిశ్రీ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కవి సమ్మేళనం కూడా సామాజిక ప్రయోజనం దృష్టితోటే ఏర్పాటు చేశారు. అది దృక్పథంలోనే దీన్ని ముందుకు నడుపుతున్నారు. దీనికి కలెక్టర్ గారు కూడా సహకారం అందిస్తామని చెప్పారు. తప్పకుండా ఒక 1000 మందితో ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనిషి మనోభావాలను తెలుసుకొని ఆ మనోభావాలన్నిటినీ వడిసిపట్టుకొని ఒక సంఘటితమైనటువంటి ఉప్పెనలాగా అంటే ఒక ఉద్వేగంతో ముందుకు కవులు వెళ్ళాలన్నది మా ఆకాంక్ష.